జోషిమఠ్ తపోవన్. నేనైతే 2 రోజులు కంపెనీ వర్క్ మీద జోషిమఠ్ అయితే వచ్చాను. తిరిగి రిటర్న్ వెళ్తున్నాను. ఇక్కడి నుంచి 180 కిలోమీటర్స్ నేనుండే సైట్ శ్రీనగర్. ఈ రోడ్డు టన్నల్ సొరంగాన్ని దాటి అవతలికి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చే సిటీ పీపుల్ కోటి. అక్కడ ఒక తిరణాలు జరుగుతుంది, మేళా అంటారు ఇక్కడ. నేను వచ్చేటప్పుడు అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అవడం వల్ల చూడకుండా వచ్చేసాను. ఈరోజు రిటర్న్ వెళ్తున్నాను కాబట్టి చూసి వెళ్దామని ఆగాను. ఉత్తరాఖండ్లో ఎలా తిరునాళ్ళు జరుగుతుందో చూద్దామని. ఈరోజు చివరి రోజు. లాస్ట్ 10 రోజుల నుంచి ఇక్కడ మేళా జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ చలి ప్రాంతం కాబట్టి స్వెటర్స్, జాకెట్స్, బ్లాంకెట్స్ అమ్ముతున్నారు. నేనైతే ఒక మఫ్లర్ కొందామని చూస్తున్నాను. ఇంకా లంచ్ చేయలేదు కాబట్టి ఇక్కడ హోటల్ ఎక్కడుందా అని హోటల్ కూడా వెతుకుతున్నాను. ఇక్కడ వేడివేడిగా జిలేబీ, దోశలు, న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మన ఆంధ్రాలో లాగే దోశలు బాగా చేస్తున్నారు. టేస్ట్ కూడా బాగుంది. నేను మసాలా దోశ తిన్నాను. ఈ దోశలు వేసే మాస్టర్తో ఒకసారి మాట్లాడదాం. मसाला डोसा है। मसाला डोसा है अच्छा, कितना? ये सर 50 रुपीस। अच्छा अच्छा, ओके। और क्या क्या इडली भी मिलता आपके पास? सर अभी नहीं मिलेगा। हाँ, इडली सीजन में मिलेगा। इडली सीजन में। इधर कितना दिन में है से है मेला में आप? ये 7 डेज का है। 7 days। अभी हो गया इधर? अभी इधर हो गया मेला? इधर का लास्ट है और हम लोकल ही है सर। अच्छा, लोकल है। अच्छा, लोकल का आपका साउथ में कितना का मिलता सर? डोसा तो साउथ में 5 रुपये 10 रुपये में भी मिलता। मसाला डोसा तो ठीक है 20 रुपये। తిన్న తర్వాత మఫ్లర్ కొనేసి తొందరగా బయలుదేరదామని మఫ్లర్ ఎక్కడుందా అని చూస్తున్నాను. 2 రోజుల క్రితం నేను ఈ మేళాని దాటి వెళ్ళటానికి నాకు 2 hours టైం పట్టింది. కొద్ది దూరానికి కూడా 2 గంటలు సమయం పట్టింది. ఓకే, ఇక్కడ ఒక చోట మాకు కనిపిస్తున్నాయి మఫ్లర్స్. వెళ్దాం. అరే, ఇతను మా దగ్గర జాబ్ చేసిన మా ఆపరేటర్ రంజన్. మా దగ్గర ఎక్స్వేటర్ ఆపరేటర్ రంజన్ గత సంవత్సరం మా దగ్గర మానేసి వెళ్ళాడు. ఇక్కడ స్టాల్ పెట్టుకున్నాడు మేళాలో. నేను అడిగిన వెంటనే నాకు ఒక మంచి మఫ్లర్ ఇచ్చారు. తిరిగి మా కారు పార్కింగ్ చేసిన దగ్గరికి బయలుదేరి వెళ్తున్నాను. నెల రోజుల క్రితం ఆంధ్రాలో మా ఊరిలో తిరునాళ్ళు జరిగింది. మళ్ళీ ఇక్కడ ఇంకొక తిరునాళ్ళు చుట్టం చాలా హ్యాపీగా ఉంది. చివరి రోజు కావటం వల్ల జైంట్ రివీల్, పడవ, మిగతా అన్ని ఎగ్జిబిషన్కి సంబంధించిన మొత్తం ఆపేశారు. ఓకే, మా కార్ దగ్గరికి చేరుకున్నాం. బాయ్.